వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. మొన్న చూసాము, మొత్తం దేశం మొత్తం ఉలికిపడేలా అమిత్ షా నకిలీ వీడియో అయితే చూస్తున్నారు. మొత్తం అంటే హోమ్ మినిస్టర్ పైనే నకిలీ వీడియోలు అయితే చేస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ చేశారని కొంతమంది అంటారు, బీజేపీ కావాలని చేశారు అని కొంతమంది అంటారు. మరి దీని మీద మనం అయితే మాట్లాడడానికి బీజేపీ స్పోక్ పర్సన్ ప్రవీణ్ బాగిడి అన్న అయితే ఉన్నాడు. ఒకసారి మాట్లాడడం. అన్న నమస్తే అన్న. అన్నా నమస్తే. చెప్పండి అన్న, ఎట్లా అమిత్ షా పైనే సంబంధించిన ఒక నకిలీ వీడియో అయితే ఇప్పుడు ట్రోల్ అయితే ఉంది, ఎలా చూడొచ్చు ఇది? ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద తప్పు. ఈ ఎలక్షన్ పీరియడ్‌లో కేంద్ర హోమ్ మినిస్టర్ పైన ఇట్లా ఈ వీడియోలు పెట్టడం, ఫేక్ వీడియో పెట్టడం ఆ పార్టీ గూడా మంచిది గాదు. ఇంకా వచ్చే ఎలక్షన్‌కి గూడా మంచిది గాదు. ఈ రేవంత్ రెడ్డి ఈ ఫేక్ వీడియోస్ మీద చర్చించడం గూడా శోచనీయం. ఎందుకంటే ఇట్లా మాట్లాడడం తప్పు. కేంద్ర హోంశాఖ మంత్రి మీద, గృహమంత్రి మీద వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని ఇంకా ఫేక్ వీడియోల మీద భారతీయ జనతా పార్టీ కాఫీ స్ట్రాంగ్‌గా పోతున్నది. ఇంకొకటి గృహమంత్రి గృహమంత్రాలయ నుంచి కూడా ఒక కంప్లెయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని మందిని కూడా అరెస్ట్ చేసిండ్రు. కానీ ఒక మాట చెప్తున్నా, ఆ రిజర్వేషన్ గురించి చెప్తున్నా. ఆ రిజర్వేషన్ విషయంలో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అంతకుముందు కొన్ని సంవత్సరం దగ్గర దగ్గర 70 సంవత్సరం రూలింగ్‌లో ఉండే. ఆ 70 సంవత్సరంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేయలేకపోయింది. ఇంకొకటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద 10 సంవత్సరం, 10 సంవత్సరం, 10 సంవత్సరం అంటే అది కంటిన్యూగా ఇట్లనే నడుస్తున్నది. కానీ ఆపిన ప్రయత్నం చేసింది అది కాంగ్రెస్ పార్టీ చేసింది. అంతకుముందు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్‌ని మార్చేస్తామని వ్యాఖ్యలు చేసిన ఈ బీఆర్ఎస్ పార్టీ, దానికి సపోర్ట్ చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ ఇద్దరు పార్టీ కలిసి ఇద్దరు పార్టీ వల్లనే మేము రిజర్వేషన్ నష్టపోతున్నాం. ఇంకొకటి చెప్పేది ఏమంటే ఈ రిజర్వేషన్ విషయంలో భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్‌కి చాలా దగ్గర నుంచి సపోర్ట్ చేస్తున్నది. ఇంకా అదే విషయం మేము మాట్లాడుతుంటే మందకృష్ణ మాదిగ గారు కూడా ఇప్పుడు రిజర్వేషన్ మేము కంటిన్యూ ఇంప్లిమెంట్ చేస్తున్నామని భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్నాం ఈ రిజర్వేషన్‌కి మని. ఈ వర్గీకరణకి కూడా మేము బీజేపీ పార్టీ నుంచి మన కేంద్ర మంత్రి ఇంకా నరేంద్ర మోదీ గారు కూడా రిజర్వేషన్‌కి సపోర్ట్ చేస్తున్నారని ఈ మందకృష్ణ మాదిగ అన్న కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొకటి చెప్తా, ఓన్లీ రిజర్వేషన్‌కి సపోర్ట్ చేసేది బీజేపీ ఉంటది. వేరే పార్టీ ముందుకు ఎవరు రారు. 10 ఇయర్స్ 10 ఇయర్స్‌కి ఇంప్లిమెంట్ కావాలమని అంటే అడుగుతున్నారంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. ఇంకొకటి ఈ బిల్ పాస్ అయితది. మన బీజేపీ వల్లనే అయితది. ఇంకొకటి ఈ 24 ఎలక్షన్ నడుస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్‌లో కూడా చాలా సపోర్టింగ్‌గా మాకు ఈ రిజర్వేషన్ విషయం కూడా దగ్గర నుంచి చూస్తున్నాం. మాకు సపోర్ట్ చేస్తది. ఇంకా ఎస్సీలలో కూడా చాలామంది ముందుకొచ్చి మన భారతీయ జనతా పార్టీకి పనిచేయడానికి ముందుకొస్తున్నారు. అన్న, ఇప్పుడు కొంతమంది అంటారు ఏంటంటే ఇది బీజేపీ కావాలని కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది. అది మేము చేయలేదు, కావాలని ఈ ఎలక్షన్ టైంలో ఒకప్పుడు ఈడీని పంపించేవాళ్ళు, ఇప్పుడు ఢిల్లీ పోలీసుని పంపించారు అని చెప్తా ఉన్నారు. ఎలా చూడొచ్చు? అందరికీ క్లియర్ కనిపిస్తున్నది. ఆ వీడియో ఎడిటింగ్ చేసినది. ఎందుకంటే కొన్ని 2, 3 డేస్ కింద మన అమిత్ షా గారు మాట్లాడినది ఒకటి. కానీ చూపెడుతున్నది ఒకటి. ఎందుకంటే అది క్లియర్ ఎడిటింగ్ ఉన్నది. ఎడిటింగ్ కనిపిస్తున్నది గూడా. కొన్ని యూట్యూబ్‌లో గూడా మీరు చూడండి. కొన్ని వేరే ఛానెల్స్ గూడా దాని మీద ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. క్లియర్‌గా ఫేక్ వీడియో ఎట్లా ఉన్నది చెప్తున్నారు. ఇంకా మన అమిత్ షా గారు మాట్లాడిన వీడియో గూడా చూపెడుతున్నారు. ఆ రిజర్వేషన్ గురించి మాట్లాడిండు. ఏ విషయం మాట్లాడిండు? అంటే రిలిజియన్ పేరు మీద నేను రిజర్వేషన్ ఇవ్వను. దానికి మేము సపోర్ట్ చేయం. కానీ యాక్చువల్ ఎవరికి రిజర్వేషన్ కావాలన్నా, ఎవరికి రిజర్వేషన్ అవసరం ఉన్నది, ఆ విషయం మీద మేము సపోర్ట్ చేస్తాం. అంటే రిజర్వేషన్ ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నది ఎవరికి? ఎస్సీలకి నడుస్తున్నది, ఎస్టీలకి నడుస్తుంది, బీసీలకి నడుస్తుంది. కానీ బీసీల మధ్యలో వీళ్ళు మైనారిటీలకి తెచ్చి పెట్టడం మన ఫ్యూచర్‌లో కూడా మన రిలిజియన్ పేరు మీద రిజర్వేషన్ ఇవ్వడం హానికరం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమన్నారు. కానీ ఇట్లా చేయడం ఇది హానికర విషయం. ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్‌లో రిలీజియన్ పేరు మీద మనం రిజర్వేషన్ వాళ్ళకి పాస్ చేస్తే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలు కూడా ఇప్పటి వరకు డెవలప్ కాలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి మధ్యలో తెచ్చి రిలీజియన్ పేరు మీద యాక్చువల్ చూస్తే కొన్ని ముస్లిమ్స్‌లో కూడా రిలీజియన్ పేరు మీద రిజర్వేషన్ తీసుకోవడం అది వాళ్ళేమంటున్నారంటే మాకు ఇస్లాంకి వ్యతిరేకం చెప్తారు. సేమ్ క్రిస్టియానిటీ కూడా అట్లనే ఉంది. క్రిస్టియన్స్‌లో కూడా రిజర్వేషన్ ఇవ్వడం చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు ఒక కాళ్ళు మన ఎస్సీల మధ్యలో పెడతారు. ఒక కాళ్ళు ఆడ క్రిస్టియన్ మధ్యలో పెడతారు. అంటే వాళ్ళు కాకుండా ఇటు కాకుండా అయిపోతారు మధ్యలో. కానీ ఏమంటే ఇట్లా చేయడం కూడా తప్పు. నేనేం చేస్తున్నానంటే అందరిది కాస్ట్ సర్టిఫికేట్ ఉంటది. దాని మీద ఎంక్వైరీ చేయండి. ఒక కమిటీ పెట్టి దాని మీద మీరు యాక్షన్ తీసుకుంటే ఇవన్నీ బయటపడతాయి. ఎందుకంటే చాలా రిజర్వేషన్ విషయంలో కూడా మన ముస్లింలకి, క్రిస్టియన్‌లకి ఇవ్వడం చాలా తప్పు.
దాని మీద ఒక స్పెషల్ కమిటీ ఫామ్ చేసుకొని దీని మీద యాక్షన్ తీసుకోవాలన్నా కాస్టడీ ఎంఆర్ఓ, ఆర్డీఓ ప్లస్ కలెక్టర్ కమిటీ పెట్టుకొని ఈ మొత్తం కొన్ని వేరే విధంగా అంటే తప్పు మిస్యూజ్ చేస్తున్నారు రిజర్వేషన్ పేరు మీద ఈ కాస్టడీ తీసుకొని అవి తొలగించాలన్నా. ఇప్పుడు హోంశాఖ అనే ఇప్పుడు ఆయన అయితే అమిత్ షా అనేటైన హోంశాఖ మంత్రి వాళ్ళు అలాంటి వ్యక్తికి కూడా ఇలా ఫేక్ వీడియోలు చేస్తా ఉన్నారు. సాధారణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇది చట్టం విరుద్ధమనే దుశ్చర్య పాలన చేస్తున్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. దాని మీద కంపల్సరీ యాక్షన్ కేంద్రం నుంచి ఉంటది. ఇంకా కేంద్ర ఢిల్లీ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా ఇద్దరు ముగ్గురిని అరెస్ట్ కూడా చేసిండ్రు. ఈ పచ్చ ఏమంటే అబద్ధం ఇంకా నిజం అన్నీ బయటపడతాయి టైం కొన్ని 2-3 డేస్‌లో. ఇంకొకటి వాళ్ళు బయట పడిన తర్వాత వాళ్ళకి కంపల్సరీ శిక్ష ఉంటది. ఇది చూసుకున్నట్లయితే ఏదైతే జరిగిందో ఈ నకిలీ వీడియో ఏదైతే ఉందో ఢిల్లీ పోలీసులు అయితే ఖచ్చితంగా చర్య తీసుకుంటున్నారు. ఎవరైతే దానికి పాల్పడిల్లో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుందని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సుజిత్‌తో మీ అనిల్.